To live, we need Uchvasa or Niswasa. To live, we need Uchvasa and Niswasa. But there is another thing, the vital thing, the godly thing, that is Viswas. Uchvasa, Niswasa, Viswas. That's a great point we took, and he is making our hearts and life so near to the God Krishna, who gifted us to the entire humanity, Bhagavad Gita. Bhagavad Gita కు మనం దగ్గర చేస్తూ భగవంతుని తీసుకెళ్ళి దారిని చెప్పి భగవద్గీతలోని సారాంశం ఎసెన్స్ని 108 భాగాలుగా 108 సేయింగ్స్గా 108 వివాచనగా అద్భుతంగా చెప్పారు. అజయ్ గుప్తాజీ అద్భుతంగా చెప్పారు. ఎందుకంటే వైటల్ పాయింట్స్ 108 ఎందుకంటే పూజామాలలో 108 రుద్రాక్షలు ఉంటాయి, బీడ్స్ ఉంటాయి. అది దాని రేటు 108. దాన్ని తీసుకున్న ఆయన గారు అది రాయటం ఒక్కొక్కటి చదివితే ఒక్కొక్క థ్రిల్లింగ్ అనమాట. ఒక పుస్తకం చదివితే ఒక మనిషితో మాట్లాడినట్టు. ఒక పుస్తకం మనం చదువుతుంటే ఒక ధ్వని వినిపిస్తుంది, ఒక విజ్ఞాన ధ్వని వినిపిస్తుంటుంది. పుస్తకంలో ఉన్న గొప్పతనం అది సరస్వతి దేవి మహాత్యం. అటువంటిది ఆయన కాస్త పుస్తకాలు అన్ని త్యజించాడు. ఆయనకి లేదు అన్నట్టుగా జీవితాన్ని నడిపాడు. పొలాలు కానీ, ఆస్తులు కానీ, బిల్డింగ్లు అన్నీ ఎన్నో ఉన్నాయి. అన్నీ వదిలేసి నాకు కాదు, ఇది కాదు కావాల్సింది. ఐ మస్ట్ సర్వ్, మై లైఫ్ ఈజ్ మెంట్ ఫర్ హ్యుమానిటీ. టు సర్వ్ హ్యుమానిటీ ఈజ్ మై లైఫ్. దిస్ ఈజ్ మై హైరార్కియల్ ideology. So our friend, luckily we are among with him and he is among with us, and we are lucky to have him. And the most amazing point is he is leaving us. He is leaving us, but he is leaving his great art to us and the great book to us. Everyone to have a read that, so that we can, whoever reads that Viswas, immediately inspires through the entire Bhagavad Gita. Whoever reads that book Viswas and the 108 points he expounded, he implied inevitable to read Bhagavad Gita, once Bhagavad Gita. That is the power of this Viswas. Great thing he gifted. Goddess Saraswati, any artist in any form are lovers of భగవంతుడు. భగవత్ ప్రియులు కళాకారులు అనేది తెలుగులో అంటారు. సరస్వతీదేవి ఒక రచన ఇచ్చిన సాహిత్య సరస్వతి, ఒక గానం ఇచ్చిన సాహిత్య సరస్వతి. ఇద్దరు సరస్వతీదేవి మెచ్చే, సరస్వతీదేవికి ప్రియ పుత్రుడు ఇద్దరు, మన అజయ్ గుప్తాజీ, సుంతు గురువయ్య. గురువ అంటే నరసింహస్వామి శబ్దం గురువు అంటే. రవము అంటే సౌండ్, రవం అంటే ధ్వని మాధుర్య ధ్వని. ఒక పూజ కానీ యజ్ఞం కానీ ఏదైనా జరిగిన తర్వాత మామూలుగా ఏం చేస్తాడు, మన పూజలో కూడా నాట్యం సమర్పయామి, గానం సమర్పయామి అని చెప్తాను. అంటే కళల్ని సమర్పించడం కార్యక్రమం ఉంటుంది. అట్లా ఇద్దరు కూడా మంచి పూజ, మన హృదయాలు కలిసిన ఈ పూజలో ఇద్దరు కూడా ఆ సరస్వతిని, గానాన్ని ఇచ్చే కళాకారులకు మనందరం కూడా పూజలో భాగమైన వారిద్దరు మనం సన్మానించుకున్నాం. వీళ్ళకి సన్మానిస్తే ఏకంగా సరస్వతికి సన్మానించినట్టే ఆ పూలు ఎక్కడికే వెళ్తాయి. మీ అందరికీ, దీంతో మీ అందరికీ, మీ కుటుంబాలకి, మీ పిల్లలకి, మీ ఇంట్లో మీ వంశాలకి బాగా చదువు, సరస్వతి ఆశీస్సులతో చదువులు పైకి వచ్చి మీ కళ్ళల్లో ఆనందపు కన్నీళ్ళు తిరగాలని నేను కోరుకుంటున్నాను దేవిని, కృష్ణస్వామిని. Once again, Ajay Guptaji is not a normal man. He looks like very funny, he looks like one among us, but when he is with his pen and in his room, he is totally different. He is very short, but he is very in height of his thought. So once again, good in heart. Yes. Narendra Sabi is saying it's Vamanavatar. Gavaskar Buddha is very short, but his height, the talent is height looking. So very happy. Ajay ji, once again, big thalia, dono ko.
Let me conclude here. Great. Thank you. My namaskars to you. Oh, no, no. This you are God lovers. Thank you for giving me this occasion. Thank you. Ah, అక్కడికి